అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతికి చర్చలండి. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30%తో మధ్యంతర భృతి వచ్చే నెలలో ఇస్తారా? దీనిపై నిర్ణయం ఏమిటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఉద్యోగులకు దసరా కానుక సిద్ధం చేస్తున్న ప్రభుత్వాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానంగా ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ప్రతి నెల కూడా ఒకటో తేదీన జీతాలైతే వస్తున్నాయి. గత 3 నెలల నుంచి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి ఒకటో తేదీనే క్రమం తప్పకుండా జీతాలైతే వస్తున్నాయి. ఇది ఆనందించదగ్గ విషయమే అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కొత్త పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. కొత్త పీఆర్సీ లేట్ అయితే ఖచ్చితంగా ఈ లోపల మధ్యంతర భృతి ఇస్తామని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల హామీ సందర్భంగా అయితే ఈ మేరకు ఉద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. కొత్త పీఆర్సీకి సంబంధించి ఇంతవరకు కమిటీ తన యొక్క పనిని స్టార్ట్ చేయలేదు. ఇంకా కమిటీ కూడా నియమించాల్సి ఉంది. ప్రభుత్వం నియమించాల్సిన పని అయితే ఉందన్నమాట. కూటమి ప్రభుత్వంపై ఈలోగా 30%తో మధ్యంతర భృతి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. 30% మధ్యంతర భృతి అనేది అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగల కానుకగా ఇస్తారా లేదా అనేది అయితే వేచి చూడవలసి అయితే ఉందండి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తమ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్యోగులకు దసరా కానుకలైతే సిద్ధం చేస్తున్నాయండి వివిధ రాష్ట్రాలు. మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి సుమారుగా 4 నెలలు డీఏ పెండింగ్ ఉన్నాయి. సో, 4 నెలల డీఏలలో రెండిటిని రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 2 బకాయిలను ఇ ఇవ్వడానికైతే క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తమ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సంబంధించి 2024 జూలై డీఏని దసరా కానుక లేదా దీపావళి కానుక అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. డీఏ అనేది 2024 జూలై సంబంధించిన డీఏ 3% పెంపుతో అమలు చేయబోతున్నారనేది టాకు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మధ్యంతర భృతి విషయంలో లేదా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిల విషయంలో గానీ, ఇతర ఆర్థిక బకాయిలకు సంబంధించినటువంటి ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ఉద్యోగులంతా గూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. సో, ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి దసరా, దీపావళి పండుగ కానుక ఖచ్చితంగా ఏదో ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల భావన. సో, పొరుగు రాష్ట్రమైనటువంటి కేరళ కూడా వారి యొక్క ఉద్యోగులకు ఈ విధంగా రూ. 24,000 బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో, మన రాష్ట్రంలో కూడా ఎంత మేర ఇస్తే బాగుంటుంది? ఏది ఇస్తే బాగుంటుంది? ఐఆర్ ఇస్తే బాగుంటుందా? డీఆర్‌ఎస్ ఇస్తే బాగుంటుందా? సో, వీటికి సంబంధించి కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.